వైపు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 8.5% నిధులను కేటాయించడం జరిగింది. 26,600 కోట్ల రూపాయలతోటి ఈనాడు ఈ పేదలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ బ్యాక్వర్డ్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 26,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ ఖర్చుగా మా ప్రభుత్వం భావించడం లేదు. ఈ ప్రభుత్వం ఈ నిధులను భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తున్నాం. ఈ నిధులు భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తును నిర్ణయించే పెట్టుబడిగా మేము భావిస్తున్నాం. ఈరోజు దిక్కులేని వాళ్ళుగానో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో చదువుకుంటున్న వాళ్లకు కొంతమంది కనిపిస్తారేమో, కొంతమంది కనిపిస్తుందేమో. నాకు, నా సహచర మంత్రివర్గ సభ్యులకు రేపటి భవిష్యత్తుకు వీళ్ళే దిక్సూచులు, రేపటి భవిష్యత్తును బలమైన ఆర్థిక పునాదులను నిర్మించే తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది, ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలోనే ఉంది అని సంపూర్ణంగా విశ్వసించి 10 సంవత్సరాలు మీ డైట్ ఛార్జెస్ పెంచలేదు. మేము వచ్చిన ఎంబడే 40% డైట్ ఛార్జెస్ పెంచినాం. 16 సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో నుంచి వచ్చే పిల్లలు తమ తల్లిదండ్రులను కాస్మెటిక్ ఛార్జెస్ కోసం, ముఖ్యంగా ఆడపిల్లలు చిన్న చిన్న అవసరాలకు తల్లిదండ్రులను అడగడానికి సంశయిస్తున్న సందర్భం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం, ఇచ్చినవి కూడా అరాకొర ఉండడం వల్ల పాపం మా ఆడపిల్లలు చాలా ఇబ్బందికి లోనైంది. అందుకే వివరాలు తెప్పించుకొని 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు జీతాలు ఏ విధంగా ఇస్తున్నామో కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఈ పిల్లలకు 1వ తారీఖు నాడు ఇవ్వాలి అని మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఏనాడు విద్యాశాఖకు ప్రాధాన్యత ఇవ్వలే. ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తూ, పేద ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తెలంగాణలో ఉన్న విద్యాశాఖను విధ్వంసం చేసింది. నేను రాజకీయాల జోలికి వెళ్ళను, అనవసరమైన విషయాలు నేను మాట్లాడను. కానీ నేను చేస్తున్న ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కావచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్ఫోలియో నేను తీసుకొని ఉండొచ్చు. కానీ నేను ఈ దేశ భవిష్యత్తు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నది, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. అందుకే విద్యాశాఖను నా దగ్గర పెట్టుకోవాలి, విద్యా ప్రక్షాళన చెయ్యాలి, ప్రతి పేదవాడి గుండె తట్టాలి, వాళ్లకు విద్యను అందించాలి అన్న లక్ష్యంతో విద్యాశాఖను నా దగ్గర పెట్టుకొని నిరంతరం పర్యవేక్షిస్తూ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది గిట్టని వాళ్ళు విద్యాశాఖకు మంత్రే లేడంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు విద్యాశాఖను మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసిన విధ్వంసం, 10 సంవత్సరాలు మీరు పాల్పడ్డ అరాచకం, 100 సంవత్సరాల నష్టం తెలంగాణ రాష్ట్రానికి జరిగింది. అందుకే ఈనాడు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు పేద పిల్లలు, నర్సరీ కానీ తల్లిదండ్రులు, శ్రీమంతులు, ధనవంతులు ఏ విధంగా నర్సరీ, కిండర్ గార్డెన్ లేకపోతే ఎల్కేజీ, యూకేజీకి వాళ్ళ పిల్లల్ని పంపించుకుంటున్నారో, అత్యంత నిరుపేద ఉపాధి హామీ కూలికి వెళ్ళే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి పంపించాలని, తెలుగుతో పాటు ఇంగ్లీషు నేర్పించాలని ఆ తల్లిదండ్రులు కలలు కంటున్నారు. కానీ మన ప్రభుత్వ విధానంలో ఈనాడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విధానం లేదు. ఇంగ్లీషు విద్యకు అంత ప్రాధాన్యత లేదు. అందుకే పేదవాళ్ళు ఎంత కష్టపడైనా, సర్వం అమ్ముకొనైనా, సంపాదించింది మొత్తం కేటాయించైనా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆలోచన ఒక్కటే,
మేము కూలీ నాలి చేసి బతికినాం. ఒక పూట తిన్నా తినకపోయినా